ఇంకా ఏమిట్లకేం కాకముందే ఈ ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా నాయనా అనుకుంటూరంతా గాతీర్ల దంచుతున్నాయి మరి ఎండలు. సలవ చేసే పండ్లు జ్యూసులు గుంజుతుంటారు ఎండాకాలం వెళ్ళేదాకా. ఊకూకే నీళ్ళు తాగాలని డాక్టర్లు చెప్తురు కానీ ఎన్ని నీళ్ళు తాగినా దూపార్తనే లేదాయే. ఎండలకు సోడాలు కూల్ డ్రింక్లకు మస్తు గిరాక్ అవుతుంటది. అట్లనే పబ్లిక్ అంతా గివ్విటి మీద పడుతున్నారు. ఎండల దంచుడుకు ఏగలేక కొబ్బరి బొండాలు చెరుకు రసం జ్యూస్ బండ్ల కాడికి లైన్లు కడుతున్నారు పబ్లిక్. ఎన్ని నీళ్లు తాగినా ఇంకిపోయినట్టే అయితుండే వరకు జ్యూసులు గుంజుతున్నట్టు. పొద్దుగాల నుంచే ఎండ సురుకులు చాలైతుండే వరకు పొద్దుగాల మాపటీలి పనులు సగబెడుతుర్రంతా. పగటీలి పబ్లిక్ లేక రోడ్లన్నీ బోసిపోతున్నాయి. బయట తిరుగుతేనే కదా దందాలు చేస్తోళ్లకు గిరాకీ. ఇప్పుడే ఎండలో కూడా బిజినెస్ చేయాలని కూడా ఇబ్బందిగా ఉంది. బాగా ఎండలు వేస్తున్నాయి. కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. అగనట గిరాకీ మంచిగానే అవుతుంది గాని పగటి పూట ఎవ్వరు వస్తలేరు కొంటలేరు. మాకు సుతా తిప్పలే అవుతుంది అనుకొస్తున్నాడు అన్న. ఇక ఒకటి దాకంగానే ఊకుంటారా? జరంత దూరం పోగానే కొబ్బరి నీళ్లు తాగాలనిపించే, ఇంకింత దూరం పోగానే సోడా తాగాలనిపించే. ఇగేముంది జేబులు ఖాళీ అవుతున్నాయి అనుకొస్తున్నారు. బయటకు వస్తే మాత్రం జ్యూసులు బాగా ఖర్చు అయిపోతుంది. పెట్రోల్ కన్నా జ్యూసులకి ఖర్చు అయిపోతున్నాయి. ఒకటి తాగితే 10 తాగాలనిపించింది. అయితే జ్యూస్ల కంటే కొబ్బరి బొండాలు తాగితే పేయికి మంచిదని డాక్టర్లు సుతా చెప్పుడు తోటి కొబ్బరి బొండాలకు గిరాకీ. బాగా కొబ్బరి బొండాల రేటు కూడా బాగా పెరిగిపోయినాయండి. పెరిగిపోయినా కూడా జనాలు కూడా కొబ్బరి బొండం తాగడానికే బాగా ఇష్టపడుతున్నారు. రోజుకు వచ్చేసి ఒక 300-400 కాయలు 500 కాయలు కూడా సాయంకాలం కల్లా అయిపోతున్నాయండి. దూపకు పానమంతా గాబరైతుంటే రేట్ల గురించి ఆలోచన చేస్తారు. దినం 500లకు మీదనే బోండాలు అమ్ముడు పోతున్నాయంటే చూడురిగా ఎట్లున్నదో పరిస్థితి. ఇవే కాదుల్లో అటు పుచ్చకాయలు ముంజకాయలకు సుతా గిరాకీ మంచిగానే అవుతుంది. కొబ్బరి బొండాలు జ్యూసులు ఉండే అని ఆయనతో ఎండలో తిరిగారు. రేపు ఇంకింత దంచే ఛాన్స్ ఉందట. కాబట్టి అర్జెంట్ పనులుంటే తప్ప బయటికి రాకుర్రి, బాధలు పడకుర్రి.